పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 19 రోజుల పాటు జరగనుండగా బీహార్ ఎన్నికల తరువాత జరుగుతున్న ఈ సమావేశాలకు బీజేపీ, ఎన్డీఏ కూటములకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశాల్లో ఎన్నికల సంఘంపై విపక్షాలు తమ దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై ఉభయ సభల్లోనూ విమర్శనాస్త్రాలు సంధించడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీల సహకారాన్ని కోరుతూ ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం తరువాత సభా వ్యవహారాల మండలి సమావేశం కూడా ఉంటుంది. మరోవైపు వింటర్ సెషన్ కోసం తమ వ్యూహాలను ఖరారు చేసుకోవడంపై ఇండియా కూటమి వ్యూహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా దాదాపు 10 కీలక బిల్లులను ఆమోదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అణు ఇంధన రంగంలో మార్పులు, ఉన్నత విద్య, కార్పొరేట్ల, సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు సభల్లో ప్రవేశపెట్టబడతాయి. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికలకు ముందుగా జరిగే విస్తృతమైన సాధారణ ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిజమైన ఓటర్లను రక్షించడం, నకిలీ ఓట్లను తొలగించడం కోసం చేపట్టే సాధారణ ప్రాసెస్ మాత్రమేనని కూడా ప్రభుత్వం వివరించనుంది.